ఈరోజు సరుగుడు తోట వేయడం వల్ల వచ్చే నష్టాల గురించి సింపుల్ పాయింట్స్లో చెప్పుకుందాం. ఫస్ట్, చాలామంది రేటుని చూసి వేసేస్తున్నారు. రేటు గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున్న రేటు 3 సంవత్సరాల తర్వాత ఉంటుందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే రేటు అనేది గవర్నమెంట్ నిర్ణయించదు, దళారీదారులు మాత్రం నిర్ణయిస్తారు. మీరు డైరెక్ట్గా పేపర్ మిల్లు పట్టుకెళ్ళి అమ్ముకోగలరా అంటే అమ్ముకోలేరు. సో రేటు గురించి ఆ రోజు అప్ అండ్ డౌన్లు మాత్రం ఉంటాయి. ఎందుకంటే డిమాండ్ వర్సెస్ సప్లై తక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, సప్లై తక్కువ ఉంటుంది. సో అప్పుడు రేట్లు చాలా హెచ్చు తగ్గులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 1500 కూడా టన్ను అడిగే ఛాన్సెస్ ఉంది. సెకండ్ వచ్చేసరికి, మీరు ఒక్కసారి సరుగుడు తోట వేసారంటే మళ్ళీ 3 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల వరకు మీరు ఎలాంటి పంటలు పండించలేరు ఇందులో. ఎందుకంటే ఈ పంటే ఉంటుంది 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. వేరే పంటలు కూడా మీరు పండించలేరు. ఇది తీసేసిన తర్వాత కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వేర్లు చాలా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అవన్నీ తీసి మళ్ళీ భూమిని రెడీ చేసి మళ్ళీ సారవంతంగా రెడీ చేయడానికి వద్దన్నా కూడా 6 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, ఒకసారి సరుగుడు తోట వేసారంటే భూమిలో ఉండే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్గా మనం ఒక పంట పండించాలంటే తక్కువ తీసుకుంటాయి, అన్ని పంటలు తక్కువగానే తీసుకుంటాయి. కానీ ఒక్క సరుగుడు తోట మాత్రం 90% భూమిలో ఉండే నీరుని తీసేసుకుంటుంది. అక్కడుండే భూమినే కాకుండా సరౌండింగ్లో ఉండే భూమిలో ఉండే వాటర్ రిసోర్సెస్ కూడా తీసేసుకుంటుంది సరుగుడు తోట. అందుకే చూడండి, సరుగుడు తోట మీరు ఎక్కడైతే వేస్తారో చుట్టుపక్కల ఉండే పంటలు కూడా సరిగా పండవు. ఒకసారి వేస్తే పర్లే, ఒక్కసారి వేసిన తర్వాత రెండోసారి కూడా వేసారనుకోండి, సరుగుడు తోట మళ్ళీ అదే భూమిలో మెట్ట ప్రాంతాలు అని అంటాం, కరువు ప్రాంతాలు అలా అయిపోతాయి. ఇంకా పండే భూములు కూడా అలా అయిపోతాయి. యాక్చువల్లీ సరుగుడు తోట అనేది మెట్ట ప్రాంతాల్లో వేసుకుంటారు. వర్షాలు పడవు, వేరే పంటలు పండవు, ఓన్లీ సరుగుడు తోట మాత్రం పండుతుంది. ఎందుకంటే సరుగుడు తోట ఏం చేస్తుందంటే వేళ్ళని భూమిలోకి చాలా లోతుగా దించుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అదంతా అదే తీసుకుంటుంది వాటర్ రిసోర్సెస్. అలాంటి ప్రాంతాల్లో వేసినా తప్పులేదు, ఎందుకంటే వేరే పంటలు పండవు కాబట్టి. కానీ పండే భూమిలో సరుగుడు తోట వేయడం వల్ల వచ్చే నష్టాలు మాత్రం ఇవే. మన చేతులారా మనమే భూమిని నాశనం చేసుకుంటున్నట్టు. మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. నమస్తే.